రైతు సోదరులకు నమస్కారం. నా పేరు చందా రాకేష్, వ్యవసాయ విస్తరణ అధికారి, వీరవంక మండలం, రెడ్డిపల్లి క్లస్టర్. వీరవంక మండలంలో వానాకాలం మరియు యాసంగిలో దాదాపుగా 22,500 ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతున్నది. యాసంగిలో ప్రధానంగా వరి కొయ్య కాల్చడం అనేది సమస్యగా మారడం జరిగింది. ఈ వరి కొయ్య కాల్చడం వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నది. అలాగే వరి కొయ్య కాల్చడం వలన కార్బన్ మోనాక్సైడ్ మరియు మిథేన్ వంటి హానికర వాయువులు మిలియన్ టన్నులు గాలిలో కలిసిపోయి కాలుష్యంగా ఏర్పడుతుంది. 1 ఎకరా వరి కోతల అనంతరం 1.5 నుండి 2 టన్నుల వరి గడ్డి రావడం జరుగుతుంది. వరి గడ్డి కొయ్యలో నత్రజని మరియు భాస్వరం, పొటాష్ ఎరువులు కొయ్యను కాల్చకుండా దున్నడం వలన తర్వాత వేసే పంటకి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో పంటకి అందడం జరుగుతుంది. ఇలా వరి కొయ్య కాల్చకుండా దున్నడం వలన తర్వాత వేసే పంటకి ఎరువులు 30 నుంచి 40% తగ్గించుకొని వాడుకునే ఆస్కారం ఉంటుంది. ఇలానే 3 నుంచి 4 సంవత్సరాలు కాల్చకుండా కలియ దున్నడం వలన భూమిలో సేంద్రియ కర్బనం గణనీయంగా పెరగడం జరుగుతుంది. దీని వలన పంట సాగు ఖర్చు తగ్గుతుంది, అలాగే భూసారం పెరుగుతుంది. 1 ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకొని కేజీవీల్ సహాయంతో దున్నుకోవాలి. దీని వలన తొందరగా వరి కొయ్య కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మార్కెట్లో అనేక రకాల డీకంపోజర్లు అందుబాటులో ఉన్నాయి. డీకంపోజర్లు చల్లుకోవడం వలన కూడా కొయ్య తొందరగా కుళ్ళిపోయి పంటకి హాని చేసే సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరగడం జరుగుతుంది. పై పద్ధతులను ఉపయోగించి వరి కొయ్య కాల్చకుండా కలియ దున్నడం వలన అనేక లాభాలు రైతు సోదరులు పంట సాగు చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.